సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి. 2 లీటర్ల ఆయిల్ వాడాలి. 3 kgలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవి చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్ కి నేను స్టేట్ లో అందరూ కోరుతున్నా ఒక ½ an hour ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా ½ an hour 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. హలో గాయస్, మనం అందరం తెలుసుకోవాలి, ఏదైతే ఆయిల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు చెప్పారో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది కదండి. సో మనం అందరం కూడా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలకు వెళ్లకుండా బాగా సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవుదాం. మనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేద్దాం, మనం కూడా ఫాలో అవుదాం. ఫైనల్గా అయితే డైలీ 20 to 30 minutes అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవ్రీ హ్యూమన్ బాడీకి కూడా కావాలి. సో మనం అర్థం చేసుకొని మన ఎవ్రీడే కూడా ఫాలో అవుతూ మన ఫ్యామిలీకి ఫాలో అవ్వమని చెప్దాం. ఓకేనా? ఈరోజు ఇన్ఫర్మేషన్ చాలా బెస్ట్గా ఇచ్చారు కదా నారా చంద్రబాబు నాయుడు గారికి. ఒకసారి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ అనండా. జై హింద్.